హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి నెల 1500, 2000, 1200 అవుతున్న సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకొని జన విజ్ఞాన వేదిక అనేక బస్తీల్లో తిరిగి అటువంటి వ్యక్తులందరినీ కూడా సమీకరించి మేమున్నాము, ప్రతి నెల 4వ ఆదివారం మా క్యాంపుకు రండి, ఆ క్యాంపులో మీకు టెస్టులు చేస్తాం, అదేవిధంగా డాక్టర్స్ మీకు కన్సల్టేషన్ చేసి 100 రూపాయలకే నెలకు సరిపడా మందులు మొత్తం కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళని అనేక బస్తీల నుంచి తీసుకురావడం జరిగింది. దాంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి నెల చక్రీపురం ఈ క్యాంపుకి వచ్చేసి మేము ఇచ్చేటువంటి మందుల్ని 100 రూపాయలకి నెలకు సరిపడా మందులు మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళకి ఆర్థిక భారం తగ్గింది. దాంతోపాటు ప్రతి నెల కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన క్యాంపుకి వచ్చేసి మెడిసిన్ అయిపోయిందంటే చక్రీపురంలో మన క్యాంప్ ఉంది, జన విజ్ఞాన వేదిక క్యాంప్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేవాడికి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది 9వ వార్షికోత్సవం. 9 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. కోవిడ్లో కూడా మేము ఆపలేదు. మా డాటా ఎంట్రీ బేస్ తోటి వాళ్ళ మొత్తం పేషెంట్స్ యొక్క సమాచారం మా దగ్గర ఉంది, ఏ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ ఇళ్ళు ఎక్కడ ఉంటాయి అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కోవిడ్లో కూడా ఈ బీపీ షుగర్ పేషెంట్కి మనం ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళకి ఒక అండ, ప్రతి నెల మన మెడిసిన్ అయిపోయింది, మన క్యాంప్కి వెళ్ళేసి మనం మెడిసిన్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. మెడిసిన్ చదివినటువంటి విద్యార్థులు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడి మేము డాక్టర్ కోర్సుకి దూరమైనటువంటి పరిస్థితుల్లో విద్యా దీవెన అనే పథకం తీసుకొచ్చి అటువంటి మెడిసిన్ స్టూడెంట్స్ మొత్తానికి కూడా ఈరోజు సహకారం అందజేస్తూ ఉన్నారు. దానికి జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున గ్రాండ్గా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వేదిక అలాగే పెద్దలు, అలాగనే మా కుషాగూడ నుంచి కానీ చుట్టుపక్కల వచ్చినందరూ సోదరులందరూ కూడా మీ అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంప్, ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది లాస్ట్ 9 ఏళ్ళ నుంచి పెడుతుంటుంది. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను ఇక్కడ, నేను 5th క్యాంప్ వచ్చింది. అంతకుముందు కూడా అయితే మా వచ్చినప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, నేను ఏది ఉన్నా కూడా మీకు తప్పకుండా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పిన. నేను ఎమ్మెల్యే అయినాక వచ్చినా మీరు ఎప్పటి ముంగటి ఏ అవసరాలు ఉన్నా కూడా మేము కూడా ఉంటాను. ఏమైనా లేనప్పుడు వచ్చినా ఉన్నప్పుడు వస్తా, ఇప్పుడు ఏ అవసరాలు ఉన్నా కూడా వస్తాను. కానీ ఈ పేరు చూసి మామూలుగా జన విద్య అంటే ఏమనుకుంటారంటే జనాలు అంటే సిపిఎం అట్లాంటిది అనుకుంటారు. కానీ మీలాగా సర్వీస్ చేస్తారు అంటే మామూలుగా వాళ్ళు కూడా సర్వీస్ చేస్తారు, మీరు కూడా ఇంత ఉత్సాహంగా సర్వీస్ చేస్తారని నాకు కూడా ఐడియా లేదు. నాకు 35 మంది వాలంటీర్స్ 5 గంటలకు వస్తారు. థ్యాంక్ యూ అండి. మీ అందరు వాలంటీర్ అందరికి కూడా ఏంటంటే మీరందరూ కూడా దేవుడు అంటే వీళ్ళందరూ మంచిగా చూడాలని మీ అంతా అంటే స్టాఫ్ మీ అందరికీ కూడా అంటే నిజంగా కూడా సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నో రోజులు ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు కొన్ని రకాలు ఏదో రకంగా మనకు పని ఉపయోగపడుతుంది. ఆ రకంగా మీకు ఏదో రకంగా మీకు ఎక్కడో అక్కడ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇది ఒక్క దినంలో కాయేది కాదు. 9 ఇయర్స్లో అంటే 9 ఇయర్స్లో ఎన్ని 100 క్యాంపులు అయ్యిండొచ్చు. కోవిడ్లో అయితే మీరు చూసిండు ఎంత చాలా అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు మాత్రం అక్కడనే నిలబడి పనిచేసింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అది. కాబట్టి మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా చేసి పెడతాను. నేను ఈ ప్రెసిడెంట్ చారీ సాబ్ కానీ కొత్త రామారావు అన్న కానీ ఇప్పుడు ఇంతకుముందు కొత్త రామారావు ఎక్కడ క్యాంప్ ఉన్నా కూడా మమ్మల్ని తీసుకొని పోతాడు. మీకు ఇక్కడ నేను ఎప్పుడైనా దొరికినా దొరకకుండా మహేష్ గౌడ్ కానీ శివన్న కానీ వీళ్ళందరూ ఉంటారు మా వాళ్ళు. మీకు ఏ అవసరం ఉన్నా కూడా లోకల్లో కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా నేను తప్పకుండా చేసి పెడతాను. అట్లే పోతే ఇప్పుడు ఆ పాపకు చెప్పింది, ఇప్పుడు నేను మహేష్ మొన్నే చెప్పినట్టు నాకు ఆ పాపది కూడా ఏదైతే ఎంబీబీఎస్ సీట్ వచ్చిందో ఆమె అన్నీ కూడా టేక్ కేర్ చేసే బాధ్యత మాది. కాబట్టి 2 రోజుల్లో ఆమెకు ఏదైనా ఒక మంచి యాక్టర్ దగ్గర తీసుకొని పోయి ఇప్పిస్తారు. రేపు ఎల్లుండో చూసి వీలైతే ఒక 4-5 రోజులు. నీకు ఎప్పటిదాకా టైం ఉందమ్మా? నీకు ఇంకా ఈరోజు వస్తుంది అంటే ఇక అమ్మాయి కొత్త వారం 10 రోజులు అయితే ఉంటుంది కదా టైం. దాని లోపల నేను ప్రయత్నం చేస్తాను. అదే అయితే ఈ వారం రోజుల్లో చేస్తాను. అమ్మ నువ్వు ఇదే కాదు, నువ్వు ఎండీ కూడా చదవాలి, దాన్ని కూడా నేను టేక్ కేర్ చేస్తాను. ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా ఈ ఎంబీబీఎస్ఏ కాదు బీడీఎస్ కానీ ఎండీ కానీ ఇంకా మదర్ ఫాదర్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నేను తప్పకుండా హెల్ప్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, ఎందుకంటే చాలా మంది మన కాన్స్టిట్యున్సీ చాలా పెద్దగా ఉంది. ఇంకా వాళ్ళకి ఇచ్చిన నాకెందుకు ఏమంటున్నారు, అది వచ్చింది ప్రాబ్లం. అందు గురించి కొద్దిగా తక్కువ అంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఆ బాధ గురించి అని.
కాబట్టి అందరు కూడా నాతో అయిన కాడికి మీ అందరు కూడా సాయం చేయడం జరుగుతుంది. మీకు ఏ అవసరాలు ఉన్నా కాలేజ్కి కానీ స్కూల్ సీట్లు కానీ ఏది ఉన్నా కూడా మేము ఎమ్మడి ఉండి పనిచేస్తా. మీరు చూసింది కదా వేరే ఎమ్మెల్యేస్కి నాకు డిఫరెన్స్, చుట్టుపక్కల అందరు ఎమ్మెల్యేస్ ఇప్పుడు ఇంతకుముందు కూడా వచ్చిన ఎమ్మెల్యేస్ ఎంతో మందిని చూసిండ్రు. మా అన్నగారిని చూసిండ్రు, మళ్ళీ తర్వాత నన్ను కూడా చూసిండ్రు, ఈ మధ్యన వేరే ఎమ్మెల్యేని కూడా చూసిండ్రు. డిఫరెన్స్ అనేది మీకు ఐడియా ఉంది. కాబట్టి ఇట్లాంటి ఏ అవసరంలో చేస్తా. ఈ హెల్త్ క్యాంపస్కి రమణ నువ్వు వారానికి కాదు రోజు పెట్టినా రోజు అటెండ్ చేస్తాను. గత 9 సంవత్సరాల నుంచి బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు బీపీ షుగరు బారిన పడిన వ్యక్తులు దీర్ఘకాలికంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జన విజ్ఞాన వేదిక ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ బీపీ షుగర్ వచ్చిందో వాళ్ళకి మెడిసిన్స్ ప్రతి నెల 4వ ఆదివారం మా జన విజ్ఞాన వేదిక నుంచి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు 9వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా బీపీ షుగర్తో పాటు ఆర్థో పరీక్షలు, ఫిజియోథెరపీ, ఐ, డెంటల్, గైనిక్ టెస్టులు కూడా అందరికి ఉపయోగించుకునేటట్టు మేము చేయటం జరిగింది. దీంతోపాటు జన విజ్ఞాన వేదిక వీళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటంతో పాటు వాళ్ళకి మోటివేషన్ కూడా ఆరోగ్యపు అలవాట్లు, తర్వాత ఆహారపు అలవాట్లు కూడా మొత్తం కూడా మోటివేషన్ ద్వారా వారికి తెలియజేయటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం 35 మంది వాలంటీర్సు జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా 5 డాక్టర్లు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. పేషెంట్స్ దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మాకు సంబంధించి మేము కొంచెం పీపుల్స్ డాక్టర్స్ని ఎక్కువ మందిని కలిసి వాళ్ళంటే డైరెక్ట్ హాస్పిటల్స్ కాకుండా వాళ్ళు డైరెక్ట్గానే మా క్యాంపు గురించి వస్తూ ఉన్నారు. మొత్తం ఈ ఉప్పల్ నియోజకవర్గంలో నాగారం, దమ్మాయిగూడ, తర్వాత చెర్లపల్లి, కుషాయిగూడ, చక్రీపురం ఈ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లం మెయిన్ ఏంటంటే బీపీ షుగర్ అటాక్ అయిందంటే ప్రతి మంత్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంది. దీంతో బయట వాళ్ళకి వెళ్ళాలంటే 1000 రూపాయలు, 1500 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేమేంటంటే వాళ్ళకి 100 రూపాయలకే నెలకు సరిపడా మందులు మొత్తం కూడా అంటే డాక్టర్స్ కన్సల్టేషన్గా ఉండి టెస్టులు కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ పిల్లలతో కూడా సంబంధం లేకుండా డబ్బులు ఇబ్బంది పడకుండా మన దగ్గరకు వచ్చేసి ఈ మెడిసిన్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కువగా వచ్చేసి సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉన్నారు. 50 ఏళ్ళ పైన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మీరు ఈ వ్యాధి వచ్చిన తర్వాత మీరు కార్పొరేట్ హాస్పిటల్ వాటిలోకి వెళ్ళి వాళ్ళు విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంబంధం లేదు. మా క్యాంపుకి వచ్చేసి తక్కువ ధరకే 100 రూపాయలకే మీకు మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది వచ్చినా కూడా మా వాలంటీర్స్, మా జన విజ్ఞాన వేదిక సర్వీస్ చేయడానికి ఉంది. కాబట్టి మీరందరూ వచ్చి ఈ క్యాంపును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమయం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. ఇది బై మంత్లీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఆగస్టు, అక్టోబరు, డిసెంబర్ నెలలో ఇది నిర్వహిస్తూ ఉన్నాం. ఆన్లైన్ నెంబర్స్ మాత్రమే ఇస్తూ ఉన్నాం. 9989925997 9848349986 నెంబర్ను సంప్రదించవచ్చు. చక్రీపురం చక్రీ విద్యానికేతన్ పాఠశాల. జన విజ్ఞాన వేదిక గత 30 ఏళ్ళ నుంచి విజ్ఞానం ప్రజలకు అందుబాటులో రావడానికి, మూఢనమ్మకాలు పోవటానికి, స్కూల్ పిల్లలకి చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం పెడతాం. అది పాఠశాలలో, మండల్లో, జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో పెడతాం. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ స్కూల్స్కి ప్రజెంటేషన్ ఇస్తాం. ల్యాప్టాప్లు అవి ఇస్తాం. మూఢనమ్మకాలు ఏ విధంగా పోతాయి అనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం. ఆ విద్యార్థులతోటి చేసి చూపిస్తాం. మన సాయిబాబా గారు ఇలా బూడిద ఇస్తారు, అది ప్రతి పిల్లవాడు చేసి చూపిస్తాడు. ఆ విధంగా మూఢనమ్మకాలు వాస్తవాన్ని నమ్మి వాస్తవాన్ని ప్రాక్టికల్గా నమ్మేదాన్ని జన విజ్ఞాన వేదిక నమ్ముతుంది. అందువలన జన విజ్ఞాన వేదిక ఏ మతంతో, ఏ పార్టీతో పొలైషన్ లేదు. సాహెబ్ నో హిందూ అని కాదు. సాయిబాబా గారు ఇస్తున్నట్టు ఉన్న చాలామంది పేర్లు ఉంటుంటాయి. తైలం పోతుంది, ప్రార్థన చేస్తే ఇది పద్ది. అది కాదు చాలా పేర్లు చాలామంది చేస్తుంటారు. ప్రభువు
ప్రార్థన చేస్తే ఈ రోగం పోద్దని, ఈ తాయెత్తు కడితే ఇది పోద్దని ఇలా బాబాలు చేస్తూ ఉంటారు. వారి నమ్మకాలకని ఇది చేసి మోసపోకుండా విద్యార్థి లోకం నుంచే బయటపడాలని మేము ఆ ప్రయత్నం చేస్తుంటాం. అంతే. ఓకే. ఏకే దుర్గాచార్యులు